భారతీయ జనతా పార్టీకి కొత్త సారథి వచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం ముగియటంతో ఈ ఎన్నిక జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ జనతా పార్టీకి కొత్త సారథి వచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం ముగియటంతో ఈ ఎన్నిక జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా అత్యంత పిన్న వయస్కుడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా నితిన్ నబీన్ రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొంతకాలంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేందర్ యాదవ్ తో పాటు ధర్మేంద్ర ప్రధాన్, అదేవిధంగా కిషన్ రెడ్డి, పురంధేశ్వరి ఇట్లాంటి నేతల పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం 55 ఏళ్ల లోపు ఉన్న వయసు ఉన్నటువంటి నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో నితిన్ నబీన్ ను జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. ప్రస్తుతం బీహార్ లో జేడీయూ బీజేపీ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో నితిన్ నబీన్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. వరుసగా రెండోసారి రాష్ట్ర మంత్రిగా ఆయన ఎంపికయ్యారు. గతంలో ఆయన తండ్రి కూడా బీజేపీ పార్టీలో కీలక పాత్ర పోషించారు. బీహార్ రాష్ట్రం నుంచి అత్యంత చిన్న వయస్కుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. ముఖ్యంగా గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ అక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే నితిన్ నబీన్ ను భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలుత బీజేపీ అధిష్టానం నియమించింది. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ను నియమిస్తారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే బీజేపీ జాతీయ నాయకత్వం ఈసారి నితిన్ నబీన్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం గతంలోనే ముగియగా కేంద్ర పార్లమెంటరీ బోర్డు బీజేపీ జాతీయ నాయకత్వం ఆ పదవి కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. కేంద్ర కేబినెట్ లోనూ జేపీ నడ్డా ఉన్నారు. అదేవిధంగా వరుసగా 3 సార్లు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే బీజేపీ నిబంధనల ప్రకారం సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక పూర్తి అయితేనే కొత్త అధ్యక్షుడు నియమించారు. కాబట్టి ఇన్ని రోజులు సమయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నితిన్ నబీన్ ఈ రోజు నామినేషన్ వేశారు. రేపు జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ జాతీయ ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే బీజేపీలో యువ నాయకత్వానికి పెద్దపీట వేయడం, రాబోయే 20-30 ఏళ్లు పార్టీని పటిష్టంగా ఉంచడంతో పాటు జాతీయ స్థాయిలో సమూల మార్పులు చేయడం కోసమే నితిన్ నబీన్ అంటే బీహార్ రాష్ట్రంలో బీజేపీ జేడీయూతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది కాబట్టి బీహార్ లాంటి రాష్ట్రం నుంచి కూడా బీజేపీ జాతీయ అధ్యక్ష అవకాశాన్ని కల్పించామంటూ బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పుకోవడానికి అందులో భాగంగానే నితిన్ నబీన్ ను వ్యూహాత్మకంగా ఎంపిక చేస్తున్నట్లుగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.